కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు లోకేష్ బుక్స్ చాప్టర్ ఆసక్తిని కలిగిస్తోంది. మొన్నటి వరకు రెడ్ బుక్ గురించి మాట్లాడిన లోకేష్ ఇప్పుడు మరొక పుస్తకాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అదే కాఫీ టేబుల్ బుక్. రెడ్ బుక్ లో ప్రత్యర్థుల పేర్లు లిస్ట్ అవుట్ చేసిన లోకేష్ కాఫీ టేబుల్ బుక్ లో ఏం రాసుకున్నారు? మంత్రి నారా లోకేష్ తన యువగలం పాదయాత్ర అనుభవాలతో ది వాయిస్ ఆఫ్ పీపుల్ పేరుతో రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ ను మహానాడు వేదికపై ఆవిష్కరించారు. ఈ పుస్తకం తొలి ప్రతిని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. రాజకీయాల్లో ఇప్పుడు ఈ బుక్స్ ట్రెండ్ బాగా నడుస్తోంది. ప్రత్యర్థులను భయపెట్టడానికి ఒక్కో పార్టీ వారు ఒక్కో బుక్ ను మెయింటైన్ చేస్తున్నారు. పాలిటిక్స్ లో ఈ బుక్ ట్రెండ్ తీసుకొచ్చింది మాత్రం నారా లోకేష్. యువగళం పాదయాత్ర సమయంలో రెడ్ బుక్ ను బాగా వాడుకున్నారు. వైసీపీ ఆ రెడ్ బుక్ పై అప్పట్లో సెటైర్లు వేసింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దానికి వైసీపీ పెద్దగా లెక్క చేయలేదు. కానీ ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేసినా, ఏ అధికారిని బదిలీ చేసినా, ఎవరిపై చర్యలు తీసుకున్నా దానికి రెడ్ బుక్కే కారణమని విమర్శలు చేస్తుంది. రెడ్ బుక్ ను ప్రత్యర్థులకు సింహస్వప్నంగా ఉపయోగించిన లోకేష్ ఇప్పుడు కార్యకర్తల ఆశలకు అండగా కాఫీ టేబుల్ బుక్ తీసుకొచ్చారు. యువగళం పాదయాత్రలో తనకు ఎదురైన అనుభవాలు, యాత్రను అడ్డగించేందుకు గత ప్రభుత్వం అడుగడుగునా సృష్టించిన అడ్డంకులను ఈ పుస్తకంలో సచిత్రంగా కళ్లకు కట్టినట్టుగా చూపించారు నారా లోకేష్. పుస్తకాన్ని ఆసక్తిగా పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్ ను అభినందించారు. యువగళం పాదయాత్ర అనుభవాలను పుస్తక రూపంలో భద్రపరచడం మంచి పరిణామమని ప్రశంసించారు. ఈ పుస్తకాన్ని ఇదివరకే ప్రధాని మోదీ ఆవిష్కరించారు. బుక్ ను ఆవిష్కరించి తన సంతకంతో ఓ కాపీని లోకేష్ కు అందజేశారు మోదీ. మొత్తంగా ఏపీ రాజకీయాల్లో లోకేష్ బుక్స్ చాప్టర్ ఆసక్తి రేపుతోంది. ప్రత్యర్థులను భయపెట్టడానికైనా, కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికైనా పుస్తకాన్నే తెరపైకి తీసుకొస్తున్నారు.